హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నేను హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేయాలనుకుంటున్నాను అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక బ్యాగ్ కొన్నాను నేను ఆఫ్లైన్లో. ఎందుకంటే నా దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి, కొంచెం మరీ అంత అవసరం లేదని చెప్పి ఒక మీడియం సైజ్లో ఉన్నది నేను ఆఫ్లైన్లో కొన్నాను. ఇప్పుడు నేను చూపించిపోయేవన్నీ నేను చాలా వరకు ఆన్లైన్లోనే చేశాను. ఓన్లీ ఎంతవరకు మనకి యూజ్ అవుతాయో అవి మాత్రమే పెడుతున్నాను అనమాట. ఎక్స్ట్రాగా మనకు అవసరం లేనివి ఏదో షోయింగ్ కోసం అని చెప్పి ఏమీ పెట్టట్లేదు నేను. ఫస్ట్ కొన్ని బెడ్షీట్స్ పెట్టాను. అవి ఏమి కొన్నవి కాదు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే. అంటే దేనికైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి పెట్టాను అనమాట. నెక్స్ట్ ఫీడింగ్కి యూజ్ అవ్వేలా కొన్ని టాప్స్ పెట్టుకున్నాను. త్రీ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇవి కంఫర్టబుల్గా ఉన్నాయి, చాలా ఫ్రీగా కూడా అనిపించాయి. ఫస్ట్ ఇది ఒక కలర్ అనమాట, ప్లెయిన్గా ఉంటుంది. నెక్స్ట్ పింక్ కలర్ తీసుకున్నాను. జస్ట్ అలా ఎంబ్రాయిడరీ వర్క్లా వచ్చింది, ఫ్లవర్స్ లాగా. ఎక్కువ డిజైన్స్లా ఉన్నవి ఎందుకని చెప్పి టాప్స్ నేను అలా సింపుల్గానే తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వింటర్ కదా, అయినా కూడా బేబీ పుట్టిన తర్వాత అదే గాలి, చల్లగాలి అవన్నీ మనకి చెవులకు వెళ్లకుండా ఉండాలని కట్టుకోవాలి క్లాత్ అని చెప్తారు కదా. నాకు ఇది కొంచెం ఎలా ఉంటుందో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. అప్పుడు నేను ఎలా ఉంటానో ఆ సిచ్యువేషన్లో తెలియదు, కానీ నేను నార్మల్గా కొంచెం వేరేగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి చేశాను. నార్మల్గా అందరూ యూజ్ చేసేది కూడా పెట్టుకున్నాను, ఇది కూడా పెట్టుకున్నాను. ఒకవేళ కావాలంటే ఉంటుందని చెప్పి 2 పెట్టుకున్నాను. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. ఇది ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇదే చెప్పాను కదా నార్మల్గా యూజ్ చేసేది అందరూ అని, అదొకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ బ్రషెస్ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగానే అనిపించింది, క్వాలిటీ బాగానే ఉంది. అండ్ దీంతో పాటు ఒక సోప్ పెట్టుకునేది కూడా వచ్చిందనమాట, 2 కలిపి ఒక సెట్ లాగా. ఇవి 2 కూడా యూజ్ అవుతాయని చెప్పి అవి కూడా పెట్టాను. నెక్స్ట్ బేబీ కోసం వెట్ వైప్స్ ఆర్డర్ చేశాను. ఇవి కూడా బెస్టే అనమాట. ఇది కొంచెం ఈ కంపెనీ అయితే బెస్ట్. ఒక 2-3 మంత్స్ దాకా కూడా ఇవే ఎక్కువ యూజ్ అవుతాయి మనకి బేబీ పుట్టిన తర్వాత. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఇదే ఫస్ట్ బేబీ కదా, నాకు అంతలా తెలియదు. జస్ట్ ఇలా వీడియోస్లో చూసి తెలుసుకున్నదే నేను కూడా. యూజ్ అవుతుందని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. ఇవి ఒక 2 తీసుకున్నాను. నెక్స్ట్ టవల్స్ పెడుతున్నాను, ఎందుకంటే ఇవి నార్మల్వి మనం ఆన్లైన్లో చేయలేదు, ఆఫ్లైన్లోనే కొనుక్కున్నాను. ఇవి కాటన్ అనమాట. కాటన్ అయితే బెస్ట్ కదా అని చెప్పేసి అవి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక స్కార్ఫ్ పెట్టుకున్నాను, దేనికన్నా యూజ్ అవుద్దని చెప్పేసి స్కార్ఫ్ కూడా ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ టిష్యూ పేపర్స్ ప్యాకెట్ ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ డైపర్స్ది ఒకటి చేశాను. అంటే ఇవి డైపర్స్ కాదు, ఆల్రెడీ మనం డైపర్స్ వేసాక అవి పైన కవర్ అవ్వడానికి అనమాట. పైన కొంచెం ఒకవేళ మనం ఏదైనా వేయాలనుకుంటే డైపర్స్ లాంటి షేప్లో ఉంటాయి ఇవి. కొంచెం అలాంటివి చేశాను. అంటే హాస్పిటల్లో ఇవి యూజ్ అవుతాయా లేదా తెలీదు, ఒకవేళ తర్వాత అయినా సరే యూజ్ అవుతాయి కదా అని చెప్పి చేశాను. ఇవేమీ నాకు ఐడియా లేదు ముందుగా ఏమేమి కొనాలని చెప్పి. ఓన్లీ నేను కూడా ఇలాగే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అంటే తెలుసుకున్నాను అనమాట ఏమేమి తీసుకోవాలని చెప్పి, మనకి ఏది యూజ్ అవుద్దా అని చెప్పి కొన్ని రాసుకున్నాను. ఆ నోట్ చేసుకున్నవి నేను తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో. ఎందుకంటే నాకు ఇదే ఫస్ట్ టైం కదా బేబీ కోసం కొనడం, నాకు ఇంతకు ముందు ఏం తెలియదు కదా. కానీ ఇవి ఆర్డర్ చేసిన తర్వాత బేబీ ప్రొడక్ట్స్ అన్నీ నార్మల్గా ఈ క్లాత్స్ ఇవన్నీ ఇది వచ్చిన తర్వాత చూస్తుంటే నాకు భలే క్యూట్గా అనిపించాయి. ఇదే ఫస్ట్ టైం కదా చూడడం, అందుకని చెప్పి భలే క్యూట్గా అనిపించాయి నాకు. బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీకి కూడా క్యాప్స్ పెట్టాలంట కదా, సో అందుకని చెప్పేసి కొన్ని ఆర్డర్ చేశాను. అవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి, భలే క్యూట్గా, నాకు ఎంత బాగా నచ్చాయో. ఇంకొన్ని డేస్లో బేబీ రాబోతుందని చెప్తుంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ చూసుకుంటుంటే కూడా నాకు భలే అనిపిస్తున్నాయి, చిన్నగా ఉన్నాయి, భలే క్యూట్గా. హ్యాండ్కి అండ్ లెగ్స్కి సాక్సెస్ అలాంటివి కూడా చేశాను అనమాట, యూజ్ అవుతాయి అని చెప్పి. అంటే ఇప్పుడు వింటర్ కదా, సో అందుకని చెప్పేసి బేబీకి ఇంకా చలి ఎక్కువ వేస్తుంది కదా, అందుకని ఇలాంటివి చేశాను. ఇంకా ఇవి కూడా డైపర్స్ అనమాట. యూజ్ అండ్ త్రో కాకుండా వాషబుల్ డైపర్స్ కూడా కొన్ని చేశాను. అంటే ఎంతవరకు యూజ్ అవుతాయి ఏంటనేది తెలీదు, జస్ట్ నార్మల్గా చేశాను, ఉంటాయి కదా అని చెప్పి. అండ్ ఇవి కూడా ఆల్రెడీ మీకు తెలుసు, అంటే ఇవి కూడా మనకి వెంటనే హాస్పిటల్లో ఏమి యూజ్ అవ్వవు బేబీకి, కానీ నెక్స్ట్ యూజ్ అవుతాయి కదా మనం ఇంటికి వచ్చాక అని చెప్పేసి నేను ఇవి కూడా కొన్ని ఆర్డర్ చేశాను. అంటే ప్యాక్లా వచ్చింది, మొత్తం సెట్ త్రీ కలర్స్ వచ్చాయి, 3 ఒక సెట్ అనమాట. నెక్స్ట్ బేబీకి టవల్స్ చేశాను, కొంచెం సాఫ్ట్గా ఉండేవి. బేబీని ర్యాప్ చేయడానికి మనం పెట్టినప్పుడు కొంచెం బాగుండాలి కదా, సాఫ్ట్గా ఉండాలని చెప్పి ఇలాంటివి చేశాను. ఇవి కూడా 3 సెట్లా వచ్చాయి, ఇవి కూడా 3 కలర్స్ వచ్చాయి, 3 సెట్ అనమాట 3 కలర్స్లో. ఇవి కూడా హెడ్ దగ్గర అలా ప్రింట్లా వచ్చి భలే క్యూట్గా అనిపించేవి. ఇవి కూడా 3 సేమ్ ఒకేలా ఉంటాయి అన్నమాట.
ఇది కూడా ఒక టవల్ అనమాట. అంటే ఇందాక ఉన్నవి ఆ టవల్స్‌లా కొంచెం షార్ట్‌వి కాదు. ఇది కొంచెం లాంగ్ అనమాట. ఇది కూడా ఈ టవల్ కూడా క్వాలిటీ చాలా బావుంది. ఇది కూడా బేబీకి ర్యాప్ చేసినప్పుడు బావుంటుందని చెప్పి చేశాను. దాని మీద ప్రింట్ కూడా అన్ని లెటర్స్‌లా వచ్చి కలర్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది. చాలా బావుంది. నాకు బా నచ్చింది క్వాలిటీ కూడా. వీడియో షూట్ చేసేది మా మమ్మీయే. బేబీని ఎలా ఎత్తుకుంటాను అని చెప్తున్నాననమాట. చాలా మంచి ఫీలింగ్ కదా అది అందరికీ. నెక్స్ట్ ఇవి కొన్ని డ్రెసెస్ లాంటివి చేశాను. వీటి మీదే అనమాట క్యాప్స్ కూడా వచ్చాయి. క్యూట్‌గా ఉన్నాయి. అవి చాలా చిన్నవన్నమాట. సైజెస్ నాకు కరెక్ట్‌గా తెలీదు. 0-1 మంత్ అలా ఏమైనా సెర్చ్ చేస్తే వస్తాయనుకుంటా. నేను అలాగే చేశాను. నాకు ఈ వింటర్‌లో కొంచెం హెడ్ బాత్ చేసినా ఎక్కువ కోల్డ్ వెంటనే వచ్చేస్తదనమాట. అంటే అందుకని చెప్పి నేను హెయిర్ డ్రైయర్ ఎక్కువ యూజ్ చేస్తాను. నేను ఈ కంపెనీది తీసుకున్నాననమాట. ఇది బానే యూజ్ అవుతుంది. నాకైతే బా అనిపించింది ఇది. ఇంతకుముందు వేరేది యూజ్ చేసేదాన్ని. దానికన్నా ఇది కొంచెం బెస్ట్‌గానే ఉంది. ఇది కూడా ఒకవేళ హాస్పిటల్‌లో హెడ్ బాత్ చేస్తే ఏమైనా యూజ్ అవుతుందని చెప్పి హెయిర్ డ్రై చేసుకోవడానికి ఇది కూడా ఒకటి పెట్టుకుంటున్నాను. ఈ పౌచ్ ఏంటంటే దీంట్లో నేను నా ఫేస్‌కి కావాల్సినయి అవన్నీ క్రీమ్స్ అవన్నీ యూజ్ అవుతాయని చెప్పేసి దీంట్లో పెట్టుకున్నాను. ఇది కూడా పెట్టుకుంటున్నాననమాట. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీని అడుగుతున్నాను. ఎలా ఉన్నాయి నేను ఆర్డర్ చేసినవన్నీ అని చెప్పి అడుగుతున్నాను. బాగున్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి. అంటే ఒక 1 వీక్ ముందు అలా హాస్పిటల్ చెకప్ కొన్ని టెస్ట్ చేయడానికి రావాలని చెప్పారు. సో, అందుకని నేను ఇంక ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను. మా సిస్టర్ వచ్చిందనమాట. సో, తనతో మాట్లాడాను కాసేపు. సేమ్ మాట్లాడేటప్పుడు వీడియో తీస్తున్నప్పుడే బేబీ కిక్ చేసిందనమాట. అందుకని చూస్తుంది. మా సిస్టర్ కూడా భలే ఎక్సైట్ అవుతది. తనకి అది కిక్ చేసినప్పుడల్లా. అదే వీడియో క్యాప్చర్ చేసామని సడెన్‌గా మేము కెమెరా ఆన్ చేయగానే అది అవ్విందనమాట. సో, బా వచ్చిందని చెప్పి అనుకున్నాం. అండ్ నేను ఇంకా హాస్పిటల్‌కి స్టార్ట్ అయిపోయాను. టెస్ట్ చేయించుకోవడం కోసం అని చెప్పి వెళ్తున్నాము. ఫైనల్‌గా హాస్పిటల్ దగ్గరికొచ్చేసాం. ఈ హాస్పిటల్ దగ్గరికే అనమాట నేను వెళ్ళేది. డాక్టర్ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట. ఏ ప్రాబ్లమ్ ఉన్నా బాగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మనకి అర్థమయ్యేలాగా. మార్నింగే రమ్మన్నారనమాట ఈ టెస్ట్ చేయడానికి. అంటే బ్రేక్‌ఫాస్ట్ ఏం తినకుండా వాటర్ కూడా తాగకుండా రావాలంట. అంటే షుగర్ టెస్ట్ చేస్తారంట. మనకుందో లేదా అని చెక్ చేయడానికి. అప్పుడే ఎవరు రారు కదా! మేము వెయిట్ చేస్తున్నాం అనమాట బయట. అందుకే హాస్పిటల్ అలా ఖాళీగా ఉంది. అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోమన్నారు. అంటే 1 లీటర్‌లోని గ్లూకోజ్ యాడ్ చేస్తారనమాట. ఆ 1 లీటర్ బాటిల్ మనం తాగేయాలి అప్పుడే. అంటే ఒకేసారి కాదు 1 గ్లాస్ అలాగే 1 గ్లాస్, 2 గ్లాసెస్ అలా డివైడ్ చేసి ఇస్తారనమాట మనకి. ఆ 1 లీటర్ బాటిల్ వాటర్‌ని. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తానన్నారు. సో, అందుకని ల్యాబ్‌కొచ్చాము. ఇప్పుడే బ్లడ్ టెస్ట్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి ఇచ్చారనమాట. అంటే 2 గ్లాసెస్ వాటర్ మనం తాగేయాలి. చాలా స్వీట్‌గా ఉండేలా ఇచ్చారు. టెస్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాము. అంతా బానే ఉందని చెప్పారు. ఏ ప్రాబ్లమ్ లేదని అండ్ డేట్ కూడా ఇచ్చేసారనమాట. ఇంకొక 1 వీక్‌లో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వమని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. బేబీని ఎప్పుడు చూస్తానా అని ఎక్సైటింగ్‌గా కూడా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బై గైస్.